తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం నాయన. ముఖ్యంగా సార్, ఏ ప్రశ్ననైనా అడిగితే మీరు చాలా కులంకుశంగా చక్కగా నీట్గా అందరికి అర్థమయ్యేలాగా సమాధానం ఇస్తారు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశ విదేశాల్లో కానివ్వండి, కొంతమంది మీ వీడియోలు చూస్తూ ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో కొంత అనారోగ్యాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారి కోసం విశేషంగా మీరు ఒక హోమాన్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు మరి ఆ హోమాన్ని నేరుగా పాల్గొనాలా, లేకపోతే గోత్రనామాలతో చేయించుకుంటే సరిపోతుందా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అది మీరు ఉచితంగా చేస్తున్నారని తెలిసింది. ఏంటి సార్ దాని యొక్క వివరములేంటి, దాని ద్వారా వచ్చే ఫలితములేంటి, అది ఏ హోమము, దానివల్ల ఎలాంటి ఫలితాలు మనం చూడొచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా దీర్ఘకాలమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్ళు, చాలా అనారోగ్యము అంటే దీర్ఘకాలం కావచ్చు, ఇంకా ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరికీ ఒక తెలుగు రాష్ట్రాలు అని కాదు, అన్ని రాష్ట్రాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా. ముందు మనం మనుషులం, మానవ జీవితం. విదేశాల్లో, దేశ విదేశాలలో ఏ దేశంలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే, నాకున్న అభిప్రాయం ఏమిటంటే, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. లోకమంతా కూడా చాలా సుఖముగా ఉండాలి అని కోరుకుంటే సరిపోదు కదా, దానికి ఒక మార్గం ఉండాలి కదా, ఉత్త మాట చెప్పటమే కాదు కదా. అందువలన నేను లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా, పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఉపాసకుడిగా నాకున్న ఆలోచన ఏమిటి అంటే, మనము ఉచితముగా ఈ అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు బాగుండాలి అని ఉచితముగా హోమం చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో మనం ముందడుగు వేయాలి కదా. ఎంతసేపు ప్రతిదీ డబ్బుతోనే ముడిపెట్టకూడదు కదా. నాకు అతి పేదవాడి కుటుంబము దగ్గర నుండి ఉన్నవాళ్ల వరకు కూడా, నాది మీ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ ఇవ్వండి, లేనివాడికి లేకుండా చేస్తాను అనేటువంటిది కాదు. ఆరోగ్యము అనేటువంటిది అందరికీ అవసరం. ఉన్నవాడికైనా లేనివాడికైనా ఆరోగ్యం అవసరం. ముందు మేము కోరుకోవాల్సింది ఏమిటి? అందరూ బాగుండాలి అని మనం చెప్పడమైతే మంత్రంలో చెప్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య, పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహిత అని మంత్రం చెప్తున్నాం. దానికి తగ్గట్టు నేను ఆలోచన చేసుకున్నది ఏమిటంటే, ఒక అడుగు ముందుకు వేసి నేను వాళ్లకు పంపినటువంటి గోత్రము, వాళ్ళ పేరు, వాళ్ళ పూర్తి చిరునామా, వాళ్ళ పేరు, వయస్సు, ఫోన్ నంబరు, పోస్టల్ అడ్రస్తో సహా నాకు పంపాలి అనేటువంటిది మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ నేను ఉచితముగా చేస్తున్నాను. ఎవరైనా వాళ్ళు ఇదిగో గురువు గారు పట్టండి అంటే సరే అనడం ధర్మం కదా, అదేమి అన్యాయం కాదు కదా. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక చిన్న విషయం, గురువు గారు ఎంత ఉచితంగా అయినా కూడా గురుదక్షిణ మీకు తోచినంత ఇస్తే కూడా బాగుంటుంది, ఆ హోమాది ద్రవ్యాలకు కూడా హెల్ప్ చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా నా తరపున ఒక విన్నపం మీకు చూసే ప్రేక్షకులకి. మంచిదే, బట్ నేనైతే నిస్వార్థంగా చెయ్యాలి. అయితే వాళ్లకు ఏ రోజు చేస్తే మంచిది ఏమిటి అనేటువంటిది ఒకటి నేను అనుకుంటున్నాను. పౌర్ణమికి చెయ్యాలి అనేటువంటిది, ప్రతి పౌర్ణమికి నా దగ్గర హోమము ఉచితముగా జరగబడుతుంది. మిగతా రోజులలో సహజముగా నేను చేసుకునేటువంటివి చేస్తూ ఉంటాను. అవి యథార్థం జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడి వాళ్ళైనా, నాకు ఈ రాష్ట్రం వాళ్ళు, మన రాష్ట్రము, ఇది పక్క రాష్ట్రము, మన వాళ్ళు కాదు కదా, ఇలాంటివి కాదు. ఈ కులం వాళ్ళు, ఈ మతం వాళ్ళు అనేటువంటిది కాదు. ముందు మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మానవతా దృక్పథముతో. ఆ పౌర్ణమి నాడు కొంతమందికి నేను ఇట్లా చెయ్యాలి, ఇలా చేస్తూ పోవాలి నిరంతరము. నా జీవితము ఉన్నంత వరకు ఉచితముగా, ఏదో నేను ఇంతవరకేనండి, ఈ సంవత్సరం మాత్రమే చేస్తానండి, నెక్స్ట్ సంవత్సరం నేను చెయ్యనండి అని అనకూడదు. మన శరీరములో ఊపిరి ఉన్నంత వరకు అమ్మవారి అనుగ్రహముతో, పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతో నేనైతే పరిపూర్ణముగా అందరికీ ఇలా చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో ఒక మొదలు పెట్టాను. అయితే వీళ్ళు పంపించాల్సినటువంటివి నాకు ఏమిటి అంటే, వాళ్ళ యొక్క ఫలానా ఈ పేరు, ఫలానా ఇబ్బంది పడుతున్నాము, అనారోగ్యము, ఏదో
ఫలానా ఇది నొప్పి లేదు, ఏదైనా అనారోగ్యమే కదా, అనారోగ్యము నేను చెప్తాను. ఎస్ పాల్గొనాలి మా వాళ్ళు ఎవరైనా అనుకునేటువంటి వాళ్ళు ఉంటే ముందుగా నాకు తెలియజేస్తే వాళ్ళు వస్తే అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. లేదు ఒకవేళ మా వాళ్ళు ఎవరు పాల్గొంటారు, ఇంతమంది పంపించిన వాళ్ళందరూ పాల్గొనాలి అంటే కూడా సాధ్యం కాదు. నేను ఖచ్చితంగా చేస్తా. ఉచితంగా చేస్తున్నప్పుడు దానికి పెద్ద ఆందోళన ఏముంది, ఆలోచన ఏముంది, ఏం లేదు. నేను తప్పకుండా చేస్తాను కూడా. వాళ్ళందరూ బాగుండడానికి చేస్తా. వాళ్ళ గోత్రము, ఇంటి పేరు, మొత్తం చిరునామా, మొత్తం పోస్టల్ అడ్రస్సు, ఫోన్ నంబరు అవన్నీ కూడా నాకు 8074094372 అనేటువంటి ఫోన్ నంబర్కు పంపాలి. 8074094372 అనేటువంటి ఫోన్ నంబర్కు నాకు వాళ్ళు పంపిస్తే యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకైనా, ఎక్కడ ఉండినా, విదేశాల్లో ఉండినా, ఎక్కడ ఉండినా, మారుమూలన కుగ్రామంలో ఉండినా, ఎక్కడో ఉండినా, ఎక్కడున్నారు అనేది కాదు ముఖ్యం, నాకు పంపండి. నేను తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో, లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతో పరిపూర్ణముగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేస్తున్నాను. ఉచితముగానే చేసి పెడతాను గాక, నేను చదువుతా, మీ పేర్లన్నీ చేస్తాను. ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టారు గురువు గారు. చాలా మంచి విషయం. స్తోమత లేని వారు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు ఇంట్లో చేయించుకుంటారు, లేని వారు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వారికి మీరు ఒక మహత్తర కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. చాలా సంతోషం. గురువు గారి ఆధ్వర్యంలోనైతే ఉచిత హోమాది క్రతువు నిర్వహించడం అయితే జరుగుతుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో అనారోగ్య బారిన పడుతున్నారు, మనం అంతా చూస్తూనే ఉన్నాం. విపరీతమైన డబ్బులు కూడా, హాస్పిటల్లో వెళ్తే విపరీతమైన డబ్బులు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకొని గురువు గారు ఉచితంగా హోమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు. సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఉచితమే కానీ నేను కాదనను. మీకు తోచినంత, అంటే కుదిరితే 50 100 హోమాది ద్రవ్యాలకు ఉపయోగించే వస్తువులకు మనం కొంత సాయం చేసామనుకోండి, ఏది కూడా ఉచితంగా తీసుకోవద్దు. ముఖ్యంగా గురువు దగ్గర మనం ఒక పూజ చేయించుకుంటున్నామంటే, గురువు అనుగ్రహం కూడా మనకు కలగాలంటే మనకు తోచింది కొంత, కుదిరితే 11 రూపాయలు అయినా కూడా పర్వాలేదు, కానీ మరీ అంటే 11 కాదు. సో మీకు తోచినంత సాయం చేయండి. ఆ హోమంలో విశేషంగా మీ గోత్ర నామాలతో పూజింపబడి మీకున్నటువంటి సమస్యని తొలగిపోవాలని ఆ సంకల్పం కూడా గురువు గారు చెప్తారు. ముఖ్యంగా గురువు గారు చెప్పినటువంటి నెంబర్కి పేరు, గోత్రం, సమస్య రాసి పంపండి. తద్వారా ఆ హోమం చేస్తారు ఉచితంగా. స్తోమతున్న వారు ఇంట్లో చేయించుకుంటారు, లేని వారు ఇలా గురువు గారు నిర్వహించే ఉచితంగా పాల్గొనవచ్చు. అది ఆన్లైన్లో మాత్రమే, ఆఫ్లైన్ అంటే అక్కడ వేదిక సరిపోదు కాబట్టి. సో మీకు ఏమన్నా తోచినంత సాయం చేయాలంటే కూడా గురువు గారికి నేరుగా మాట్లాడవచ్చు. సో ఇది ఇవాటి కార్యక్రమం. ధన్యవాదాలు గురువు గారు. జయస్తు.